హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిక్కీ విక్కీ సిస్టర్స్. ఏంటా ఈ పూజ అనుకుంటున్నారా? సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి అకౌంట్ బుక్స్ కొత్తవి మారుస్తారు కదా, అలా మారుస్తున్నాము. దానికోసం షాప్లో పూజ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే షాప్ పేరు మీద పంతులు గారు ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం టయానికి బుక్స్ ఇవన్నీ కొత్తవి తీసుకుని టెంపుల్లో పూజ చేస్తారు. ముహూర్తం టయానికి పూజ చేసిన తర్వాత పెన్తో కొంచెం ఫస్ట్ పేజీ దేవుడివి రాస్తారు. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఇవే బుక్స్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి షాప్ దగ్గర పూజ చేస్తారు. ఇదైతే మా ఇంట్లో ఒక ఫెస్టివల్లా చేసుకుంటాము. 4 days ముందే షాప్ మొత్తం క్లీన్ చేసుకోవడం, కొత్త బుక్స్ ఇవన్నీ కొనుక్కొచ్చి దేవుడి పటాలు ఇవన్నీ తుడిచి క్లీన్గా బొట్లు పెట్టి డెకరేషన్ చేస్తారు. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత షాప్ దగ్గర పూజ స్టార్ట్ చేస్తారు. అక్కడ నవగ్రహ ఆరాధన చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ పూజ మా అత్తయ్య మామయ్య చేస్తారు, బట్ ఒక 2 years నుంచి మేము చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కొత్త బుక్స్ పెట్టుకునే టైంకి ఫైనాన్షియల్ ఏప్రిల్ తర్వాత ఇట్లాగే పూజ చేసుకుంటాము. తర్వాతే ఆ కొత్త బుక్స్లో రాయడం అనేది జరుగుతుంది. ఈరోజైతే నిక్కీకి ఎగ్జామ్ ఉంది, సో తనైతే స్కూల్లో వదిలిపెట్టాము. టెంపుల్లో పూజ అయిపోయి షాప్లో స్టార్ట్ చేసే టైంకి వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరైతే బ్యాక్ సైడ్ ఆడుతున్నారు, పూజ దగ్గర ఇబ్బంది అవుతుందని. మమ్మీ వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నారు. పంతులు గారు అయితే మా బ్యాక్ సైడ్ కూర్చుని ఉన్నారు, చెప్తూ ఉన్నారు. సో మేమైతే ఎదురుగా పుస్తకాలు దేవుడి పటాల దగ్గర పూజ చేస్తున్నాము. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. నైవేద్యం కొబ్బరికాయ కొట్టేసి హారతిస్తున్నాము. అలాగే వచ్చిన గెస్ట్లు అందరూ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని తాంబూలం తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇక్కడితో అయితే సెలబ్రేషన్ పూజ అయితే అయిపోయింది. న్యూ బుక్స్ అయితే పెట్టేసా. సో మీరు కూడా ఇలాగే న్యూ బుక్స్ పెట్టుకుంటారా? కమెంట్ చేయండి. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ కలుద్దాం.